ముందుగా చికెన్లో పెరుగు, ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. దాని తర్వాత ఒక్క కట్ట కొత్తిమీర వేసుకోవాలి కొంచెం. దాని తర్వాత నిమ్మరసం పిండుకోవాలి తగినంత. తర్వాత పచ్చిమిర్చి మీకు కావాల్సినంత, మీ కారంకి సరిపడంత వేసుకోవాలి. ఒక 2 to 3 పచ్చిమిర్చి వేసుకున్నాను నేను. దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్తో పాటు ఏదైతే ఆయిల్ ఉంటుందో అది కూడా ఒక కొంచెం వేసుకోవాలి, 2 to 3 టేబుల్ స్పూన్స్. దానివల్ల దాని ఫ్లేవర్ అంతా చికెన్కి బాగా పట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. దాని తర్వాత అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాస్మతి రైస్ని 70% ఒక పలుకు 70% కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న రైస్ని ఏదైతే మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉందో ఆ మ్యారినేట్ చేసుకున్న చికెన్ మీద వేసుకోవాలి. ఈ రైస్ ఏదైతే ఉందో అది బగారా రైస్లా కుక్ చేసుకోవాలి, అన్ని స్పైసెస్ వేసుకొని. దాని తర్వాత నేను ఇక్కడ కలర్ వేస్తున్నాను. కలర్ ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను కొంచెం వేస్తున్నాను. ఒకవేళ మీరు కలర్ వేస్తే ఒకే చోట వేయకుండా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా అక్కడక్కడ కొంచెం కొంచెం వేసుకోండి. సో దట్ మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది కలర్. వేసుకోవచ్చు, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. దానిపైన నేను కొంచెం నెయ్యి వేస్తున్నా. నెయ్యి వేసుకోవడం వల్ల మంచి అరోమా అనేది వస్తుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది, ఒక కమ్మదనం వస్తుంది బిర్యానీకి. దాని తర్వాత దానిపైన ఒక ప్లేట్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి కింద మీరు స్టవ్ మీద పెట్టేటప్పుడు ఒక ప్యాన్ పెట్టండి. ప్యాన్ మీద ఏదైతే బిర్యానీ ఉందో ఆ బిర్యానీ పెట్టి దానిపైన ఏదైనా వెయిట్ పెట్టండి. నేనైతే ఇక్కడ ఒక కుక్ చేసుకున్న బాస్మతి బియ్యంది ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ వెయిట్ పెట్టేసాను దానిపైన. పెట్టిన తర్వాత ఒక 10 minutes మీడియంలో కుక్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక 20 minutes సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి, పొగలొచ్చేంత వరకు. సో అంతే, మన బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేసుకుంటూ తినేయడమే. థ్యాంక్